తెలంగాణలో 179 అసెంబ్లీ స్థానాలు, 26 లోక్సభ స్థానాలు డీలిమిటేషన్ చేసేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం 2027 మార్చిలోగా జనాభా లెక్కలు పూర్తి చేసి ఆ నివేదిక ప్రకారం డీలిమిటేషన్ చేసేందుకు నిర్ణయం. తెలంగాణలో 119 నుండి 179 నియోజకవర్గాలకు పెంపు, లోక్సభ స్థానాలు 26కు పెంపు. ఏపీలో 175 నుండి 263 అసెంబ్లీ స్థానాలు పెంపు, లోక్సభ స్థానాలు 25 నుండి 38కి పెంపు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం. పునరుజ్జీవంతో హైదరాబాద్కు కొత్త రూపు, మూసీ ప్రాజెక్టుపై రాజకీయాలు వద్దు, బాధితులకు మెరుగైన పునరావాసం కల్పిస్తాం, మెట్రో విస్తరణ, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి, డిజిటల్ సేవలతో స్మార్ట్ హైదరాబాద్ లక్ష్యం. శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు. హైదరాబాద్ నగరంలో పెట్రోల్ నో స్టాక్ బోర్డులు, ఉప్పల్, మల్లాపూర్, గట్కేసర్, అత్తాపూర్ లాంటి చోట్లను నో పెట్రోల్ బోర్డులు ఏర్పాటు చేసిన బంక్ యజమానులు, నో స్టాక్ బోర్డులతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రైతులకు రైతు భరోసా ఎకరానికి 7,500 ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా రైతు భరోసా మాత్రం కేవలం 1 ఎకరానికే పరిమితం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాము అంటున్నారు. కేవలం 1 ఎకరానికి మాత్రమే రైతు భరోసా ఎందుకు వేశారు? నిజంగా రేవంత్ రెడ్డికి రైతు భరోసా ఇవ్వాలని ఉంటే కేవలం ఎన్ని ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పండి. కానీ రైతులని రైతు భరోసా ఎప్పుడొస్తుందని ఎదురు చూసేలా చేయకండి. రైతు భరోసా ఊరించి ఇగో మీకు 9,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని చెప్పగానే సరేలే ఏదో ఒకటి నాట్లప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు వస్తే సాలరీల నాయన సచ్చునోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా అనుకున్నారు కదా. కానీ ఇక్కడ మీరు ఏదైతే అనుకున్నారో ఆఖరికి వచ్చిందే చాలనుకుంటే లాస్ట్కు వీలెంత తెలివి చేసేది తెలుసా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మహా అద్భుతమైన తెలివి చేసిండు. ఏం తెలివంటే గతంలో ఏం జరిగేది, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక 4 గుంటలు 5 గుంటలు 10 గుంటలు అట్లా వేసేవాళ్ళు. దాని తర్వాత కొన్ని రోజులకి 1 ఎకరం లేదంటే 2 ఎకరాలు, ఏదో అదృష్టం బాగుంటే ఆ 4-5 ఎకరాలు ఉన్న వాళ్ళ వరకు చేరుతూ ఉండేది. సో ఇప్పుడు ఏం చేసిరంటే ఇట్లెందుకు చేయాలని చెప్పేసి ఎన్ని ఎకరాలు ఉన్నా సరే మనం 1 ఎకరంకి ఇద్దామని చెప్పేసి ఇప్పుడు చాలా దీని మీద వ్యతిరేకత వచ్చింది కదా రైతు భరోసా విషయంలో. ఈ వ్యతిరేకత మనం ఎందుకు మూట కట్టుకోవాలి? వాళ్ళకి ఎన్నెన్నో ఎకరాలు, మనమైతే ఎకరం వేద్దాం, మళ్ళా ఎదురు చూసుకుంటా కూర్చుంటారు. ఆహా 2వ ఎకరం కూడా వస్తుందేమో, తర్వాత 3వ ఎకరం కూడా వస్తుందేమో, 4వ ఎకరం కూడా వస్తుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తుంటారు కదా. అంటే నేను మీకు ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే, బట్ నేను మీకు ఒకటి చూపిస్తా. ఒక రైతుకు సంబంధించి వాళ్ళకి 4 ఎకరాల భూమి ఉంటే ఒక ఎకరంకి సంబంధించిన పైసలు పడ్డాయి. ఇప్పుడు నిజంగా ఇవ్వాలి అనుకుంటే 4 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇవ్వచ్చు కదా. లేదు ఒక సీలింగ్ పెట్టేసి మేము 5 ఎకరాల వాళ్ళకే మేము ఇవ్వాలనుకుంటున్నాము, ఈ 5 ఎకరాల వారికి మాత్రమే మేము రైతు బంధు పైసలు వేస్తాము అని చెప్పి, అదే మీన్స్ రైతు భరోసా పైసలు వేస్తామని చెప్పొచ్చు కదా. లేకుండా ఏం చేసిర్రు, ఇక్కడ ఒక మధ్యలో గ్యాంబ్లింగ్ లాగా ఒక కన్ఫ్యూజన్కి తీసుకొచ్చిర్రు రైతులని. ఈరోజు అందరు చూసుకొని అదేంది నాకు 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకు రావాలని, అంటే నేను యావరేజ్గా చెప్తున్నా. ఆల్మోస్ట్ ఒక 10 ఎకరాలు ఉన్నంత వరకు కూడా 10 ఉంటే మాకు 10కి పడుతుందేమో, 5 ఎకరాలు ఉంటే మాకు ఈరోజు 5 ఎకరాల పైసలు వస్తాయేమో. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ 1 ఎకరం ఉన్న వాళ్ళకి ఇస్తారు, దాని తర్వాత విడతల వారిగా తర్వాత 2 ఎకరాల వాళ్ళకి ఇస్తారేమో, దాని తర్వాత 3 ఎకరాల వాళ్ళకి పడతాయేమో ఇట్లా అనుకున్నారు. బట్ ఇక్కడే పప్పులో కాలేసి ఏం చేసినట్టు చాలా తెలివిగా ఈరోజు మ్యాక్సిమం దీంట్లో మీరు చూస్తున్న వాళ్ళు కమెంట్ చేయండి, నాకు ఎందుకో తేడా కొడుతుంది, దీన్ని మెల్లగా ఏ రకంగా రూపుమాపాలి, ఈ రైతు బంధుని రైతు భరోసా పేరుతో తీసుకొచ్చి వరంగల్ సభలో రైతు డిక్లరేషన్లో ఎకరానికి 7,500 ఇస్తామని చెప్పేసి దాన్ని కాస్త ఎకరానికి 6,000 రూపాయలు తీసుకొచ్చి మేము గత ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళకి కాసేపు అందరికి ఇస్తామని చెప్తారు, కాసేపు ఇవ్వమని చెప్తారు, మళ్ళీ మేము 9,000 రూపాయలు ఆర్బీఐకి ఇండెంట్ పెట్టి పైసలు తెచ్చినామని చెప్తారు. మరి 9,000 కోట్లు ఉంటే ఎందుకు ఈరోజు ఎకరం ఉన్న వాళ్ళకి మాత్రమే పైసలు వేసారు? అంటే ఇది కొత్త సంప్రదాయమా?
ఇప్పుడు కొత్త పద్ధతిని తెరపైకి తెచ్చిరంటే ఈ పద్ధతి వల్ల ఏం జరగబోతుందో రైతులు ఊహించవచ్చు. మీ కంట్లో కారం కొడుతున్నట్టే, మీ నోట్లో మట్టి కొడుతున్నట్టే. ఇవ్వలేము అని చెప్పలేక నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఎస్ మేము ఈ 5 ఎకరాల వాళ్ళకి మాత్రమే ఈ పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇస్తున్నాం అనే విషయాన్ని ఏమైనా చెప్పుకొస్తున్నారా? అది లేదు. క్లియర్గా ఈరోజు అర్థమైంది కదా, రైతు భరోసా అనేది 1 ఎకరానికి మాత్రమే అని అర్థమైంది. ఇక కళ్ళు కాయలు కాచేలాగా చూడాలి. ఏంటంటే ఇంకో 2 ఎకరానికి ఇస్తాడా, 3 ఎకరానికి ఇస్తాడా, రేపు ఏం చేస్తారు మళ్ళీ సభలు సమావేశాలలో అంటే మేము రైతు భరోసా అందరికీ వేసినాము 70 లక్షల మంది రైతులకు అని చెప్తారు. ఎంత తెలివబ్బా ఇది. అంటే మన కళ్ళతోటి మన వేలు ఒడుసుడే అన్నట్టు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎస్, ఎందుకంటే 15,000 కానించి సంవత్సరానికి 15,000 రావాల్సిన రైతు భరోసా పైసలు ఆఖరికి 12,000 రూపాయలు చేస్తే కూడా పోనీలే, వస్తే ఎంతో కొంత రానీలే, మనకు ఏదో రకంగా ఉపయోగపడకపోతుందా అని అనుకొని సర్దుకున్నారు కదా. ఎస్, ఆ సర్దుబాటుతనమే ఈరోజు మీ కళ్ళతో మీ వేళ్లతో మీ కళ్ళే ఒడిచిండు. అందరు ఈరోజు ఏమనుకున్నారంటే ఓహో ఈరోజు 1 ఎకరం భూమి ఉన్న వాళ్ళకి పడతాయి అంటే ఇప్పుడు 1 ఎకరమో లేకపోతే ఒక 35 గుంటలో ఇట్లున్న వాళ్ళకి పడతాయేమో, 2 ఎకరాలకు విడతల వారిగా 3 ఎకరాల వారికి విడతల వారిగా ఇది ఎక్స్పెక్ట్ చేసారు. నిజంగా రైతులు కూడా ఈరోజు ఏ ప్రకారం వచ్చారంటే సర్లే 5 ఎకరాల వరకు ఇచ్చినా చాలు, ఆఖరికి 4 ఎకరాల వరకు వచ్చినా చాలు అనుకునే రైతులుంటే ఆఖరికి మొత్తం ఎగనామం పెట్టి ఇలా గుండు కొట్టించి గుండు సున్నా పెట్టినట్టుగా ఇవాళ ఎన్నెన్ని ఎకరాలు ఉండని ఎకరంకి పైసలు అదే మోడీ పైసలు పడతాయి కదా పిఎం కిసాన్వి, ఎన్నున్నా కూడా ఆయన సంవత్సరానికి 6,000 ఇంత వేస్తాడు కదా, 3 టర్ములు కలిపి 6,000 రూపాయలు ఏమేస్తాడు, ఎంతనన్నా భూమి ఉండని. సేమ్ ఇదే బాటలో మోడీ బాటలోనే ఈరోజు రేవంత్ రెడ్డి వెళ్తున్నట్టుగా కనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజు ప్రకారం చూసుకుంటే మాత్రం కొత్త విధానానికి తెరలేపారు, కొత్త పద్ధతికి తెరలేపారు. మరి మిగతా ఎకరాలకు అనేది వేస్తారా వేయరా అనేది కన్ఫ్యూజ్. కానీ మొత్తానికైతే ఇప్పుడు ఈ రైతు భరోసా అనేది మాత్రము టోటల్గా 1 ఎకరానికి మాత్రమే పరిమితం అని చెప్పాలి. దాని తర్వాత దీన్ని కాస్త క్లోజ్ చేస్తారు. రైతులు జర్రా అర్థం చేసుకోండి, నేను ప్రభుత్వాన్ని అర్థం చేసుకోమని చెప్పట్లేదు, జరుగుతున్న మిమ్మల్ని ఏ రకంగా వంచబోతున్నారో మీరు అర్థం చేసుకుంటే మీకే బాగా క్లారిటీ వస్తుంది. ప్లీజ్ నాకు చేసిన అన్యాయం చాలు, కాంగ్రెస్ కండువా కప్పుకోలేను. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు నిరాకరించిన జీవన్ రెడ్డి. జగిత్యాలలో జీవన్ రెడ్డికి కొనసాగుతున్న బుజ్జగింపు చర్యలు. జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్. ఎంపీ గారు ఇచ్చిన లిఖిత పూర్వక వివరణ మీద నేడు నారా లోకేష్ గారు ఇతర పార్టీ నాయకుల చర్చించే అవకాశం. రాష్ట్రంలో ఈవీ వాహనాల వినియోగం పెరగాలంటే ప్రభుత్వమే సరైన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి లేదా ప్రైవేట్ సంస్థల ద్వారా చేయించాలి. అలాగే వాహన కొనుగోలుదారులకు ఎంతో కొంత సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాలి. చాలా లేట్ అయ్యింది, ఇప్పటికైనా కొంచెం పట్టించుకోండి.